ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మన జీవితంలో ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన అంశం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని అంటారు. మంచి ఆరోగ్యం లేకుండా చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం ఏదీ సాఫీగా సాగదు. అనారోగ్యం వచ్చినప్పుడు చికిత్స ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాయి. ఒకప్పుడు దేశ ప్రజలు అనారోగ్యాలకు ఎక్కువ ఖర్చు భరించాల్సి వచ్చేది. ముఖ్యంగా పెద్ద ఆపరేషన్లు, క్యాన్సర్ చికిత్సలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. చాలా కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయడం లేదా ఆస్తులు అమ్ముకోవడం జరిగేది. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఆసుపత్రులు, వైద్య సేవలు కూడా పరిమితంగా ఉండేవి. ఈ పరిస్థితుల వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలను ఆలస్యం చేసి చికిత్స తీసుకోవడం లేదా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగేది. దీని ఫలితంగా మరణాల సంఖ్య కూడా పెరగడం, అలాగే కుటుంబాలు ఆర్థికంగా బలహీనపడడం జరిగేది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పౌరుడికి ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 2018 సెప్టెంబర్ 23న ప్రారంభించబడింది. దీని ప్రధాన ఉద్దేశం పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించడం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధించడం. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ABPMJAY కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య బీమా పథకం. ఇది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత ఆరోగ్య బీమా కవరేజ్ అందించబడుతుంది. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన, అందుబాటు ధరలో ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం దేశ ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికిందని చెప్పవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకంగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గుర్తింపు పొందింది. 2018 సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశంలోని సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రతి ఏడాది 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా కవరేజ్ని అందిస్తూ పేద కుటుంబాలు తీవ్రమైన అనారోగ్య సమస్యల సమయంలో భారీ వైద్య ఖర్చుల భారం నుంచి రక్షణ కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారం వల్ల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. పేద, బలహీన వర్గాల కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి వైద్య ఖర్చుల కోసం సంవత్సరానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణ ఈ పథకం కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది పేద కుటుంబాలు ఆర్థిక భారం లేకుండా అవసరమైన వైద్య చికిత్సలను పొందగలుగుతున్నాయని తెలిపారు. अगर किसी गरीब को कभी अस्पताल जाना पड़ा तो ये कार्ड उसकी जेब में 5 लाख रुपए के ATM कार्ड का काम करेगा. ये आयुष्मान कार्ड गरीब के इलाज के लिए 5 लाख रुपए की गारंटी है और ये मोदी की गारंटी है. भाइयों और बहनों, देश भर में आयुष्मान योजना के तहत अस्पतालों में करीब 5 करोड़ गरीबों का इलाज हो चुका है. अगर आयुष्मान भारत का कार्ड नहीं होता तो इन गरीबों को 1 लाख करोड़ रुपए से ज्यादा खर्च करके बीमारी का उपचार करना पड़ता. 2025 వరకు ఉన్న గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 42 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. అలాగే 12 కోట్లకు పైగా పేద, బలహీన కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ప్రత్యేకంగా 70 సంవత్సరాల పైబడిన 86.51 లక్షల మంది వృద్ధులు ఈ పథకంలో నమోదు కావడం విశేషం. దేశవ్యాప్తంగా 33,000కు పైగా ఆసుపత్రులు ఈ పథకంలో భాగస్వాములయ్యాయి. వీటిలో 17,685 ప్రభుత్వ ఆసుపత్రులు కాగా 15,380 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి లబ్ధిదారులు వైద్య ఖర్చుల రూపంలో 1.52 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసుకున్నారు. అంటే ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రజలు స్వంతంగా ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం భరించడం ద్వారా కోట్లాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాయి. ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ప్రజలు విస్తృతంగా వైద్య సేవలను వినియోగించుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025 వరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ పథకం కింద అత్యధికంగా సాధారణ వైద్య సేవలను 2,17 లక్షల మందికి పైగా పొందారు.
నేత్ర వైద్య సేవలను సుమారు 45 లక్షల మంది వినియోగించుకోగా క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన మెడికల్ అంకాలజీ సేవలను 41 లక్షల మందికి పైగా ఉపయోగించుకున్నారు. ప్రసూతి, స్త్రీరోగ సేవలను 35 లక్షల మందికి పైగా, సాధారణ శస్త్రచికిత్సలను 33 లక్షల మందికి పైగా పొందారు. ఎముకల సంబంధిత చికిత్సలను 24 లక్షల మందికి పైగా, మూత్రపిండాలు, యూరాలజీ సేవలను దాదాపు 20 లక్షల మంది వినియోగించుకున్నారు. అలాగే గుండె సంబంధిత వైద్య సేవలను 12 లక్షల మందికి పైగా పొందగా, నవజాతి శిశు సంరక్షణ సేవలను 11 లక్షల మందికి పైగా ఉపయోగించుకున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇవి ఈ పథకం ప్రజల ఆరోగ్య అవసరాలను ఎంత విస్తృతంగా తీర్చుతోందో తెలియజేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6,556 కోట్లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపు 2025-26 నాటికి 9,406 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ రంగానికి నిధుల కేటాయింపులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే 2022-23లో కేటాయింపులు 7,857 కోట్లకు పెరిగాయి. 2023-24లో 7,200 కోట్లు, 2024-25లో 7,500 కోట్లు కేటాయించగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 9,406 కోట్లను కేటాయించారు. ఈ పెరుగుదలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్లో మరో కీలక భాగమైన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తున్నాయి. తల్లి, శిశు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అసంక్రమణ వ్యాధుల చికిత్స, కంటి, చెవి, ముక్కు, గొంతు చికిత్సలు, ఉచిత మందులు, పరీక్షలు వంటి సేవలు అందిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ప్రతి పౌరునికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా ABHA డిజిటల్ హెల్త్ ఐడి అందిస్తున్నారు. 2025 నాటికి 79.91 కోట్ల ABHA ఖాతాలు సృష్టించబడ్డాయి. కోవిడ్-19 అనంతరం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ PMABHIMను ప్రారంభించింది. 2021 నుంచి 26 వరకు అమలయ్యే ఈ కార్యక్రమానికి 64,180 కోట్ల రూపాయల భారీ నిధులు కేటాయించారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కింద పేద కుటుంబాలకు పెద్ద వ్యాధుల చికిత్సను ప్రతిపాదిత ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స ఉచితంగా అందిస్తోంది. గుండె, క్యాన్సర్, మూత్రపిండాల సంబంధిత సమస్యల వంటి ఖరీదైన చికిత్సలకు పథకాల ద్వారా సహాయం లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద అమలవుతున్న పథకాలు గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఆరోగ్య రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ ప్రతి పౌరునికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చిత్తూరులోని PES వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ NK సుబ్రహ్మణ్యం ఆయుష్మాన్ భారత్పై మాట్లాడుతూ ఆరోగ్య సేవల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరగడం ద్వారా చికిత్స మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. We are also going to provide all kinds of services free of cost for all beneficiaries of Ayushman Bharat. Ayushman Bharat is a noble initiative and vision of our Prime Minister of India and is there in all states, and our is no exception. Any patient who walks into our hospital who has got Ayushman, who is a beneficiary of Ayushman Bharat, will be getting an ABHA card. What we mean by ABHA card is when he discloses his Aadhaar number, an ABHA number is generated, and with the ABHA number all the facilities of under Ayushman Bharat will be free of cost. The patient need not have to pay anything. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ASMలు కలిసి ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు 12,42,420 మందికి ABHA కార్డుల నమోదు పూర్తి చేశారు. అనేక మంది లబ్ధిదారులు యాప్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకుని కార్డులు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. జిల్లాలోని మారుటేరు గ్రామంకు చెందిన షేక్ మీరా మాట్లాడుతూ తమ కుటుంబంలో 6 సభ్యులు ఉన్నారని, అందరూ ABHA కార్డు పొందినట్లు తెలిపారు. తన అమ్మమ్మకు అనారోగ్యం, కంటి సమస్యతో సంబంధించి ABHA కార్డు ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు. ఆసుపత్రి వైద్యులు ఉచితంగా ఆపరేషన్ చేసి మందులు అందించారని తెలిపారు.
మా అమ్మమ్మ గారికి కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం అది మధ్యన కొంచెం ఎక్కువగా అది జరిగిందండి, వయసు రీత్యా అలాగా. అయితే మేము దానికోసం మాకు ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు మా ఆశా వర్కర్లు వీళ్ళు మాకు ఈ కార్డు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా వైద్యం చేయించుకోవచ్చు, దీని మనం ఎటువంటి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వమే దీనికి భరిస్తుంది అని చెప్పి మమ్మల్ని గైడ్ చేయడం అది జరిగింది. కొన్ని హాస్పిటల్స్ అనేవి ఈ కార్డు ద్వారా మనకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాయి కాబట్టి వాటి దగ్గరికి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళామండి. మేము వెళ్ళగానే మమ్మల్ని జాయిన్ చేసుకుని మా మామగారికి వాళ్ళకి ఆపరేషన్ కూడా చాలా చక్కగా జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతుంది. ఆయుష్మాన్ కార్డు ఉపయోగించి ఖర్చు లేకుండా ఆపరేషన్ నిర్వహించారని, ఈ సేవలపై లబ్ధిదారు కవిత స్పందిస్తూ పేదలకు ఇలాంటి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు పెద్ద ఆసుపత్రుల్లో కూడా ఆర్థిక భారం లేకుండా చికిత్స పొందే అవకాశం లభిస్తుందని తెలిపారు. మా బాబాయ్కి బాగాలేనందున బ్రెయిన్ ఆపరేషన్ చేయించడం కోసం చాలా హాస్పిటల్స్ తిరిగాము. ప్రైవేట్ హాస్పిటల్స్లో 5 నుంచి 6 లక్షల వరకు అవుతుంది అన్నారు. అవి మేము మా స్తోమత లేక చేయించలేకపోయాము. తర్వాత ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ద్వారా ఆపరేషన్ చేయించడం జరిగింది. మన భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రాజధాని అమరావతి ప్రాంతంలోనూ అందిస్తున్న వైద్య సేవలు, వివిధ చికిత్సలకు సంబంధించిన సదుపాయాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరికి చెందిన లబ్ధిదారుడు జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా తాను ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందినట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఇలాంటి ఉచిత ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం పేద ప్రజలకు పెద్ద ఊరటగా ఉందని తెలిపారు. ఈ ఆరోగ్యానికి సంబంధించి ఎలా ఉండాలి ఏమిటి అనే దాని మీద మాట్లాడి మీకు మోడీ గారు మీకు ఉచితంగా 5 లక్షల రూపాయలు ఇది ఇస్తున్నారు. మీరు ఏ హాస్పిటల్ అయినా సరే చూపించుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళి ఈ కార్డు చూపిస్తే చాలు చక్కగా మీకు చూస్తారని చెప్పేసి డాక్టర్ గారు మాతో చెప్పడం జరిగింది. మా ఇంటికి వచ్చి మా డాక్టర్ గారు చెప్పారు. అక్కడ ఏ ఆరోగ్యంలో తేడా ఉన్నా కూడా ఈ కార్డు చూపిస్తే ఎమ్మటే మాకు స్పందించి డాక్టర్ గారు దానికి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళు చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు సమగ్ర ఆరోగ్య భద్రతను అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, డిజిటల్ హెల్త్ మిషన్, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయంగా పనిచేస్తూ దేశాన్ని సార్వత్రిక ఆరోగ్య లక్ష్యానికి చేరువ చేస్తున్నాయి. నాణ్యమైన వైద్యం ప్రతి పౌరుడికి హక్కుగా అందేలా చేయడంలో ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం భారతదేశంలో ఆరోగ్య భద్రతను బలపరచడంలో ఒక కీలకమైన అడుగుగా నిలిచింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెద్ద వైద్య ఖర్చుల భారం తగ్గించి అవసరమైన సమయంలో నాణ్యమైన చికిత్స పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం అనే భావనను వాస్తవంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం సమాజంలోని ప్రతి వర్గానికి ఆరోగ్య రక్షణ అందించే దిశగా ఒక బలమైన సామాజిక సంక్షేమ కార్యక్రమంగా చెప్పవచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.